టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో పటిష్ట ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ పై 21 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తమ సెమీస్ ఆశలను ఆఫ్ఘనిస్తాన్ సజీవంగా ఉంచుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల దాటికి 127 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో క్రీజులో మాక్స్వెల్ ఉన్నప్పుడు ఆసీస్ దే విజయమని అంతా భావించారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ గుల్బుద్దీన్ మ్యాక్స్ ను అవుట్ చేసి మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో తన 4 ఓవర్ల కోటాలో 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మొత్తానికి ఈ ఓటమితో ఆస్ట్రేలియాకు భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే రేపే భారత్ తో తలపడనుంది ఆస్ట్రేలియా. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఆస్ట్రేలియా ఇంటికే ఇక. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరుకుంటాయి. మ్యాచ్ లో ఓటమి అనంతరం ఇదే విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చాలా గొప్పగా ఆడింది. పిచ్చి పరిస్థితులను బట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఇక్కడ అన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. కానీ మేము చేజింగ్ ఎంచుకున్నా కూడా కారణం ఆఫ్ఘనిస్తాన్ గొప్పగా ఆడిందనే చెప్పాలని మిచెల్ మార్ష్ అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు విజయానికి వాళ్ళ అర్హులు. ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. పేలో ప్రదర్శన చేసినందుకు గాను ఓటమి పాలయ్యామని మిచెల్ మార్ష్ పేర్కొన్నాడు. స్టేడియం రికార్డుల పరంగా మేము టాస్ గెలిచి కూడా ముందుగా బ్యాటింగ్ చేయలేదు. అయితే దీన్ని ఓ కారణంగా చెప్పదలుచుకోలేదు. అన్ని విధాలుగా ఓటమికి కారణం మేమే అంటూ మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ పై తప్పక గెలవాలనే స్పష్టత మాకు వచ్చింది. ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ను ఓడించే సవాల్ కంటే మరొకటి గొప్పది ఉండదు అని మిచెల్ మార్ష్ అన్నాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ పై మేము ఇంత పేలో ప్రదర్శన చేస్తే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న టీమిండియాపై మేము చాలా వ్యూహాలతో బరిలోకి దిగాల్సి ఉంది. మా జట్టుపై భారత్ గెలవాలని గత వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు తమపై మంచి వ్యూహాలతో భారత్ కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. అందుకే భారత్ తో మాకు కఠిన సవాలే అంటూ మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.